2028 జనవరి నాటికి నిడదవోలు పట్టణ ప్రజానీకానికి సురక్షితమైన నాణ్యమైన గోదావరి తాగునీటిని అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చిత్తశుద్ధితో పనిచేస్తుందని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం నిడదవోలులో అమృత్ 2.0 పథకం కింద 94.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రొక్లైన్ ఎక్కి స్వయంగా మట్టి తొలగించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ 2027 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి 2028 జనవరి నాటికి నిడదవోలులోని ప్రతి ఇంటికి పైప్లైన్ ద్వారా శుద్ధి చేసిన గోదావరి జలాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలు పట్టణ వ్యాప్తంగా 90 కిలోమీటర్ల మేర పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే 20 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చిన్న కాశీ రేవు వద్ద నీటి సంపు నిర్మాణం చేపట్టనున్నామన్నారు. నిడదవోలు పట్టణంలో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్కు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రథమ బహుమతి రావడం పట్ల మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. కమిషనర్ కృష్ణవేణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అక్కడ మనం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని చూసాం. అక్కడ దానికి సంబంధించి 4,53,00,000 అక్కడ మళ్ళీ సిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఎస్టీపీ కూడా మనం మొన్న శంకుస్థాపన చేయించుకున్నాం ముఖ్యమంత్రి గారి ద్వారా. ఇలా మొత్తంగా చూసుకుంటే 94 కోట్ల రూపాయల రమారమి ఖర్చుతోటి ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచినీటిని శుద్ధి జలాలుగా అందించాలనేటువంటి తలంపుతోటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతాం. ఇది మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరూ కలిసి మంచినీరుని సప్లై చేయాలి. గోదావరి పక్కన ఉన్న గొంతెండిపోయే పరిస్థితులు ఉండకూడదు. ఇలాగే ఈ పక్కన మీరు కాతేరు అనేటువంటి గ్రామం ఉంది రాజమండ్రి రూరల్లో. అదొక ఉదాహరణ మనకి. కాతేరు అనేటువంటి గ్రామం గోదావరి బండి మీద ఉంది ఇంచుమించుగా, కానీ అక్కడ మంచినీళ్ళు ఉండవు. గోదావరి నీళ్ళు అక్కడ మంచినీళ్ళుగా దొరకవు. అక్కడ పేపర్ మిల్ వాళ్ళు సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద వాటర్ ట్యాంకర్స్ ద్వారా మంచినీళ్ళు ఇస్తారు. ఏమిటి దౌర్భాగ్యం మనకి. గోదావరి పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లో కూడా గోదావరి నుంచి మంచినీళ్ళు రాలేదంటే అది మన వైఫల్యంగా భావించాలి. అందుకే ఆ ప్రభుత్వం వైఫల్యమైనటువంటి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇవాళ మనం ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఈ 94 కోట్లతో చేసేటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ మనకి ఇంచుమించుగా ఆగస్టు వచ్చేసింది. 2026 ఆగస్టు, 2027 డిసెంబర్ నెల చివరికి పూర్తి చేస్తారు. 2028 జనవరి నెలకి మనకి అందుబాటులోకి తీసుకొస్తారు. ఇంత చక్కటి ఈ కార్యక్రమం ఈ టైం ఫ్రేమ్ లో చేయాలని చెప్పి వాళ్ళని ఎన్సీసీ కదా మీది, ఎన్సీసీ లిమిటెడ్, నవయోగ కాదు నాగార్జున, ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ వచ్చింది. వీళ్ళు బాగా పనిచేస్తారు. వీళ్ళు పెద్ద కాంట్రాక్టర్సే కాబట్టి